తాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేనెరుగుదును. ప్రకటన 2:13. సాతాను ఈ భూగ్రహంపై ఒకచోట ఒక ఊళ్ళో సింహాసనం వేసుకుని ఉన్నాడా? ఏమో. భూమండలం అంతా అటు ఇటు తిరుగులాడుతున్నానని అతడే చెప్పాడు. యోబు 1:7. సాతాను గర్జించే సింహంలాగా తిరుగులాడుతున్నాడని కూడా రాసి ఉంది. మరి పెర్గేములో సాతాను సింహాసనం ఉండడం ఏమిటి? బైబిల్ వ్యాఖ్యాతలు తమ అభిప్రాయాలు చెప్పారు. ముందు నుంచి సాతాను ముఖ్యోద్దేశం ఏదో ఒక రూపంలో మనుషుల పూజలు తనకు చెందాలని, మానవులు దేవునికి బదులుగా కపటమైన వాటికి మొక్కేలా చేయాలని సాతాను ఆశయం. బాబేలు గోపురం వద్ద నిమ్రోదు కుటుంబాన్ని దేవుని స్థానంలో ఉంచి పూజించడం, మనిషిని దేవుడిగా ఎంచడం మొదలైంది. అక్కడ నిమ్రోదు భార్య, ఆమె కనిన మగ శిశువు జంట విగ్రహాల ఆరాధన కొనసాగింది. కొన్ని శతాబ్దాల తర్వాత ఆ ఆలయ ప్రధాన పూజారి అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పెర్గేముకు వచ్చి అక్కడ గుడి కట్టి ఇలా తల్లి బిడ్డల ప్రతిమ ఉపాసన కొనసాగించాడు. ఆ తర్వాత ఆ దేవస్థానం రోమ్ నగరానికి మారింది. రోమ్లో ప్రాచీన కాలం నుండి మగబిడ్డను ఎత్తుకుని ఉన్న మాతృమూర్తి ఆరాధన కొనసాగుతూ వచ్చింది. ఇలాంటి నిజదైవ వ్యతిరేక వ్యవస్థ కేంద్రం ఉన్నందువల్ల క్రీస్తు పెర్గేము సంఘాన్ని ఉద్దేశించి సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు ఉన్నావు సుమా అని హెచ్చరించాడు. ఆ సంఘంలో బిలాము బోధ అనుసరించే వారున్నారు. అంటే ఒకవైపు నిజదేవుని ఆరాధన, ప్రార్థనలో కొనసాగుతూనే రోమా చక్రవర్తి గుడిలో అతని ప్రతిమకు ధూపం వేయడం, అక్కడ పెట్టిన ప్రసాదాలు తినడం, ఇంకా ముందుకు వెళ్ళి పవిత్ర మత వ్యభిచారంలో పాల్గొనడం క్రైస్తవులు చేస్తున్నారు. కొందరు క్రైస్తవ బోధకులు చక్రవర్తితో మనకి గొడవ ఎందుకు, నెలకొకసారి వాళ్ళు నియమించిన రోజున సీజర్ గుడికి వెళ్ళి కళ్ళు మూసుకొని నిప్పులపై సాంబ్రాన్ని చల్లి రావడమే కదా అని క్రైస్తవులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా సంఘంలో క్రైస్తవులుగా, ప్రభుత్వ దృష్టిలో హైందవులుగా చెల్లామణి అవుతున్న వారి గురించి కొందరు చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉండడం చూస్తున్నాము. అలాంటి వారిని నేనేమి తీర్పు తీర్చను, కానీ ఒకవేళ పెర్గేము సంఘస్థులున్న స్థితిలో అలాంటి వారు ఉన్నారేమో చూసుకుంటే మంచిది కదా. లోకం ప్రస్తుతం సాతాను పరిపాలన కింద ఉంది. క్రీస్తు రాజ్య పౌరులమైన మనం పరాయి రాజ్యంలో ఉంటున్నాము. క్రీస్తు రాజ్యం మార్మికంగా దాగి ఉన్న రీతిలో విశ్వాసుల హృదయాలలోనే ఉంది. ఒకనాడు అది బహిరంగంగా లోకమంతటా వ్యాపిస్తుంది. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతుంది. లోక రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యాలవుతాయి. ప్రకటన 11:15. సాతాను సింహాసనం కూకిటి వేళ్లతో సహా పెళ్లిగించబడుతుంది.